హాయ్ అండి. ముందుగా అందరకు మ్యాథ్స్ ఈజీ మా ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. లాస్ట్ వీడియోలో మనం నెంబర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. అవి ఏ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్, అలాగే హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈరోజు మన టాపిక్ నెంబర్స్లోని ప్రైమ్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుందాం. టాపిక్ ఏంటి? నెంబర్స్. ఓకే, నెంబర్స్లో ఈరోజు ఏం చెప్తా ఉన్నాను? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి న్యాచురల్ నెంబర్ తెలుసు కదా. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయని చెప్పి మనం లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటో చెప్పుకుంటున్నాం కదా. ఆ ప్రైమ్ నెంబర్స్లోని ఏదైనా ఒక నెంబరు తిరిగి మళ్ళీ అదే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. వేరే ఏ ఇతర నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వకూడదు. అటువంటి నెంబర్లు ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఏదైనా మనం ఒక నెంబర్ని తీసుకొని అదే నెంబర్తో కానీ డివిజన్ చేస్తే డివిజిబుల్ అవ్వాలి. అంతేగాని వేరే ఏ ఇతర నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వకూడదు. అటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, 1తోనే డివిజిబుల్ అవుతుంది, ఇంకా ఏ ఇతర నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 ఈజ్ ద ఏ నెంబర్? 4 మనం తీసుకుందాం. 4 తీసుకున్నట్లయితే 4 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 4తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 5 అన్నది చెప్పనిగా 1తోని 5తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఏ ఇతర నెంబర్తో కూడా 5 అనేది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ వన్ మనం వెళ్ళేసరికి 6 తీసుకున్నట్టయితే 6 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 3తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 6 అన్నది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 7 తీసుకుంటే 7 ఏ టేబుల్లో కూడా ఇతర టేబుల్లో ఏ టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వదు. కాబట్టి 7 అన్నది కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 8 తీసుకుంటే 8 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 8తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 8 అన్నది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నైన్ తీసుకుంటే సేమ్ 9 1 టేబుల్తో పోతుంది, 3 టేబుల్తో పోతుంది, అలాగే 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చి 10 తీసుకుంటే 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 10 అనేది కూడా ప్రైమ్ నెంబర్ అయితే కాదు. నెక్స్ట్ వన్ 11 తీసుకున్నట్టయితే కనుక 11 ఏ ఇతర టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వదు. కాబట్టి 11 అన్నది ప్రైమ్ నెంబర్స్. ఇలాగా వచ్చే నెంబర్లు ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి అంటారు. ఓకే, మీకు అర్థమైందిగా క్లియర్గా? ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? 1, 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. ఇంకా ఇలా చాలా అయితే ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చి కోప్రైమ్.
నెక్స్ట్ వచ్చి కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. వీటిని ఏమంటారంటే తెలుగులో సహప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటారు అనమాట. ఇలా వచ్చినట్లే ఈ ప్రైమ్ నెంబర్స్ని మనం తీసుకుని మధ్యలో ఒక నెంబర్ మాత్రమే ఉండాలి. వాటిని పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. మధ్యలో ఒక నెంబర్ మాత్రమే ఉండాలి, అంతకుమించి ఎక్కువ అయితే ఉండకూడదు. అటువంటి వాటిని ఏమంటారంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. 5, 7, 11, 13, 17, 19 వీటిని ఏమంటారంటే క్రో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి అంటారు. 5, 7, 11, 13, 17, 19 ఓకేనా. ఇటువంటి వాటిని ఏమంటారంటే కో ప్రైమ్ అంటారు. సహప్రధాన సంఖ్యల గురించి చెప్తారు. ఇక్కడ మీకు నెంబర్స్ గురించి అయితే నేను చెబుతూ మధ్యలో ఏం చెప్పాను, న్యాచురల్ నెంబర్స్ దగ్గర మనం తెలుసుకునేటప్పుడు ఏం చేసాము, నెంబర్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకున్నాము. బట్ ఏమంటే మనం ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ గురించి తెలుసుకున్నప్పుడు మధ్యలో ఏం చేయవలసి వచ్చింది, డివిజన్ అయితే చేయవలసి వచ్చింది. ఓకే, దానికోసం అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని గురించి కూడా మీకు డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇప్పుడు మన ఫ్యాక్టర్స్ కూడా కట్టాల్సి వచ్చింది. ప్రైమ్ నెంబర్ యొక్క చెప్పాను కదా, ఫ్యాక్టర్స్ కట్టాల్సి వచ్చింది. అంటే 2తో డివిజిబుల్ చేయవలసి వచ్చింది. 2తో డివిజిబుల్ చేయవలసి వచ్చిందంటే మనకు నెంబర్స్తో పాటు కూడా మనకి ఏం తెలుసుకోవాలి, డివిజన్స్ అన్నవి తెలుసుకోవాలి. ఇది అర్థమైతే అయింది కదండి. ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో. నెక్స్ట్ ఎడిషన్ గురించి తెలుసుకుందాం. నెంబర్స్ గురించి అయితే మొత్తం టోటల్ నెంబర్స్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎడిషన్ గురించి తెలుసుకుందాం. ఎడిషన్ అంటే దీని యొక్క సింబల్ ఏంటంటే ప్లస్. ఎడిషన్ అంటే ఏం చేయాలంటే మనం నెంబర్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ 57 అని చెప్పి ఒక నెంబర్ ఉంది. దీన్ని నేను ఎడిషన్ చేయమన్నాను. ఎడిషన్ చేయమంటే చేయగలమా? 57 అన్నది ఓన్లీ 1 నెంబర్ మాత్రమే. దీన్ని మనం ఎటువంటి ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చేయలేము. ఇలాగ ఏదైనా ఒక నెంబర్ని మనం ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చెయ్యాలి అనుకుంటే 2 or more నెంబర్స్ ఉండాలి. 2 లేదా 2 or more నెంబర్స్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్లు ఉంటే మాత్రమే మనం ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చేయగలం. 57 + 43 అని చెప్పేసి ఉంది. 57 + 43 అంటే ఇప్పుడు 2 నెంబర్స్ వచ్చినాయి కాబట్టి మధ్యలో ఏ సింబల్ పెట్టాం, ప్లస్ పెట్టాం. అంటే వాటిని ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 57 + 43 అని చెప్పేసి అన్నాం. 57 + 43 అంటే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా తెలుసుకోవాలి. వీటిని డిజిట్స్ అంటారు. సింగిల్ డిజిట్ నెంబర్స్, డబుల్ డిజిట్ నెంబర్స్. 1 అనేది సింగిల్ డిజిట్ నెంబర్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 వరకు కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్. నెక్స్ట్ 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 10 వస్తుంది. ఓకే, 10 వచ్చేసరికి ఏమైపోయిందంటే 10 అనేది డబల్ డిజిట్ నెంబర్ అయిపోయింది. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ 2 డిజిట్ అంటే డబల్ డిజిట్ నెంబర్ అయిపోయింది. 10 నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి 10, 11, 12, 13 అండ్ సో ఆన్. ఇలాగా ఎంతవరకు ఉంటాయండి, 99 వరకు ఉంటాయి డబల్ డిజిట్ నెంబర్స్. నెక్స్ట్ వన్ వచ్చి డబల్ డిజిట్ నెంబర్ 99తో ఎండ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది, ట్రిపుల్ డిజిట్ నెంబర్. ట్రిపుల్ డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 100, 101, 102, 103 అండ్ సో ఆన్. ఇవి ఎక్కడితో ఎండ్ అవుతాయి, 999 వరకు ఎండ్ అవుతాయి. ఇవేంటి, ట్రిపుల్ డిజిట్ నెంబర్స్. ఓకే, ఇది 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్ ట్రిపుల్ డిజిట్ నెంబర్.
నెక్స్ట్ వన్ వచ్చి ఎక్కడి నుంచి అయితే 999తో ఎండ్ అయినాయి. తర్వాత ఎక్కడ వస్తుంది 4 డిజిట్ నెంబర్లో వెళ్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది 1000 స్టార్ట్ అవుతుంది. 1001, 1002, 1003 అండ్ సో ఆన్. ఇది ఎక్కడితో ఎండ్ అవుతుంది 9999 వరకు ఎండ్ అవుతుంది. ఇది క్లియర్గా అర్థమైంది కదా. మీకు కరెక్ట్గా నేర్చుకుంటే కనుక ఇక్కడ వరకు నేర్చుకోండి. 9999 వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోండి. మీకు బేసిక్ మొత్తం వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే కాదు. ఇక్కడ దాకా నేర్చుకున్నాకైతే కనుక ఆటోమేటిక్గా మీరు క్లాసులు పెరిగే కొద్ది నెంబర్స్ వచ్చేస్తుంటాయి. అదైతే పెద్ద ప్రాబ్లం అవుతుంది, చెప్తున్నాను కదా, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనకి సింగిల్ డిజిట్ నెంబర్లు ఎక్కడి నుంచి ఉన్నాయి 1 నుంచి 9 వరకు ఉన్నాయి. సింగిల్ డిజిట్ నెంబర్లు ఎన్ని ఉంటాయి అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేశారు అనుకోండి, మొత్తం 9 ఉంటాయి. అలాగే మనం ఇంకొక విషయం మర్చిపోతున్నాం. ఏం చేసాం, 0 అని అయితే వదిలేసాం. 0 విత్ 0తో కలిపి అయితే కనుక 10 ఉంటాయి అని చెప్పి డీటెయిల్గా చెప్పాలి. సపోజ్ వితౌట్ 0 అయితే కనుక 9 ఉంటాయి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని టీచర్స్ కానీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే విత్ 0 అయితే కనుక 10 ఉంటాయి, వితౌట్ 0 అయితే కనుక 9 ఉంటాయి అని చెప్పి మీరైతే చెప్పాలి. నెక్స్ట్ డబల్ డిజిట్ నెంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి 10 నుంచి స్టార్ట్ అయినాయి, 99 వరకు ఎండ్ అయినాయి. డబల్ డిజిట్ నెంబర్లు ఎన్ని ఉంటాయి అంటే ఏం చెప్తారంటే 90 నెంబర్స్ ఉంటాయి అని చెప్పాలి. ఈజ్ఈక్వల్ టు యువతలు వేస్తున్నాను, అటు సైడ్ అయితే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజ్ఈక్వల్ టు యువతలు వేస్తున్నాను. చూసుకోండి ఎన్ని ఉంటాయి 9 ఉంటాయి. సింగిల్ డిజిట్ నెంబర్లు 9 ఉంటాయి. డబల్ డిజిట్ నెంబర్లు ఎన్ని ఉంటాయి 90 ఉంటాయి. అలాగే ట్రిపుల్ డిజిట్ నెంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 100 నుంచి స్టార్ట్ అవుతుంది, 999 వరకు ఎండ్ అవుతుంది. డబల్ డిజిట్ నెంబర్లు ఎన్ని ఉంటాయంటే 900 నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడితో ఎండ్ అవుతాయని చెప్పాను 9999తో ఎండ్ అవుతాయని చెప్పాను. ఓకే, ఇవన్నీ ఉంటాయి 9000 నెంబర్స్ ఉంటాయి. క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ డిజిట్స్ కోసం చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఇది ఏ డిజిట్స్ డబల్ డిజిట్ నెంబర్. 57 అన్నది ఏ నెంబరు డబల్ డిజిట్ నెంబర్. అలాగే 43 అన్నది ఏ నెంబరు 43 కూడా డబల్ డిజిట్ నెంబరే. ఇలాగ మనం సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ ఎడిషన్ చేసుకోవాల్సినప్పుడు ఏం చేయాలంటే వన్స్ డిజిట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 10th డిజిట్ 10th డిజిట్ యాడ్ చేసుకోవాలి. 57 ప్లస్ 43. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా నెంబర్ ముందు ఎటువంటి సింబల్ లేకపోతే కనుక ప్లస్ సింబల్ ఉన్నట్టు మనకి మీరు టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేసే ఉంటారు. ప్లస్ నెంబర్ ఉన్న దానికి ఎటువంటి సింబల్ అయితే మీకు ప్రింట్లో ఉండదు, మైనస్ అయితే మాత్రమే ప్రింట్ చేస్తారు. ఓకేనా, అది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఏదైనా నెంబర్ ముందు ఏ సింబల్ లేకపోతే కనుక ప్లస్ సింబల్ ఉన్నట్టు. ఇప్పుడు 57కి మనం ఏం చేయాలి 43 కలపాలి. 57కి 43 కలిపితే ఏమవుతుంది 7 ఏ ప్లేస్లో ఉంది, 1 ప్లేస్లో ఉంది, 3 ఏ ప్లేస్లో ఉంది, 1 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 7కి 3 కలిపితే ఎంత అవుతుంది 10 అవుతుంది. 10 వచ్చింది కాబట్టి 10. 0 ఏ ప్లేస్లో ఉంది 1 ప్లేస్లో ఉంది కాబట్టి 0 ఇక్కడ వేసుకుని, 1 ఏ ప్లేస్ ఉంది 10thలో ఉంది కాబట్టి 10th ప్లేస్లో వేసుకున్నాను. 1కి 5 కలిపితే అవుతుంది 6 అవుతుంది, 6 4 కలిపితే అవుతుంది 10 అవుతుంది. 57కి 43 కలిపితే ఎంత వచ్చింది 100 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పిన చిన్న టాపిక్లోని మీరు ఇంకో మాట అనేది మాట్లాడండి. నేను 1th ప్లేస్ 10th ప్లేస్ 100th ప్లేస్ అని అంటున్నాను కదా, వాటి ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూ గురించి అయితే కూడా తెలుసుకుందాం. కొద్దిగా చెప్పేస్తాను, చూసుకోండి.
ఇప్పుడు ఒక నెంబర్ ఉంది 1 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి, వన్స్లోనే ఉంది, వన్స్ ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు చెప్పాను డబల్ డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు అంటే 117 వచ్చింది. 17 యొక్క ప్లేస్ వాల్యూస్ చెప్పమని చెప్పి అడిగారు. 7 ఏ ప్లేస్లో ఉంది, వన్స్లో ఉంది. అలాగే 1 ఏ ప్లేస్లో ఉంది, 10 ప్లేస్లో ఉంది. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 10 + 7 అని చెప్పి కూడా రాసుకోవచ్చు. ఓకేనా, 10 + 7 = 17 అవుతుంది. ఇప్పుడు 234. ఓకే, ఇప్పుడు 4 ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది. 3 ఏ ప్లేస్లో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది. అలాగే 2 ఏ ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లో ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 200 + 30 + 4 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 230 యాడ్ చేస్తే 230, 230కి 4 యాడ్ చేస్తే 234. ఇప్పుడు 1 యొక్క ప్లేస్ వాల్యూ అంటే వన్స్లో ప్లేస్లోనే ఉంది. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అలాగే ప్లేస్ వాల్యూ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఫేస్ వాల్యూ అంటే మనకి ఆ నెంబరు ఏ విధంగా కనిపిస్తుంది. మనకి నెంబర్స్ తెలుసు కదా, అందరికీ కూడా 1 to అట్లీస్ట్ 10,000 వరకు అయితే నెంబర్స్ నేర్చుకోండి. 1 to 9 నెంబర్స్ వస్తే మొత్తం టోటల్ నెంబర్స్ అన్నీ కూడా ఆ నెంబర్స్ నుంచే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 2 మనకి ఏ విధంగా కనిపిస్తుంది, 2 కిందే కనిపిస్తుంది. ఓకే, దీని ఫేస్ వాల్యూ ఎంత, 2a. బట్ ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగితే 2 యొక్క ప్లేస్ వాల్యూ ఈ 234లో 2 ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఏంటి, వన్స్, టెన్స్, 100. 2 ఎక్కడ ఉంది, 100s ప్లేస్లో ఉంది. బట్ 2 యొక్క ఫేస్ వాల్యూ ఎంత, 2a. నెక్స్ట్ 3 యొక్క ఫేస్ వాల్యూ అంటే 3 మనకి ఏ విధంగా కనిపిస్తుంది, 3 లాగే కనిపిస్తుంది. అలాగే 4 ఎలా కనిపిస్తుంది అంటే 4 లాగా కనిపిస్తుంది. 3 యొక్క ఫేస్ వాల్యూ ఏంటంటే 3a. బట్ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంతంటే ఏం చెప్పాలి, 10s అని చెప్పాలి. ఎందుకు, 4 అన్నది వన్స్ ప్లేస్లో ఉంది, 3 అన్నది 10s ప్లేస్లో ఉంది. అర్థమైంది కదా. వీడియో అయితే కొద్దిగా లెంతీ అయిపోవడం వల్ల టాపిక్ ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ టాపిక్లో అయితే మిగిలిన మన మ్యాథ్స్ గురించి అయితే సబ్జెక్ట్ అంతా కవర్ చేయడానికి నేను 100% ఎఫర్ట్ అయితే ఇస్తాను. మీరు నాకు చేయవలసిందైనా ఒకటే, నా ఛానల్లో ఈ మ్యాథ్స్ వీడియోస్ మీకు ఈజీగా అనిపించిన, నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.